నాల్గవ యాత్ర అంతిమ సందేశము. నాల్గవసారి ఒక వారం కోసం నన్ను మళ్ళీ హిమాలయాలకు పిలిపించారు. సందేశము ఇదివరకటిలాగానే వచ్చింది. ఆజ్ఞ పాటించటంలో నేను ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. నా శరీరం ఇచ్చిన కార్యాలు చేస్తున్నప్పటికీ మనస్సు మాత్రం హిమాలయాల వద్ద ఉన్న గురుదేవుల వద్దనే ఉంది. చెప్పడానికి కొంచెం సంకోచం ఉన్నా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, గురుదేవుల శరీరం హిమాలయాల్లో ఉండి ఆయన మనస్సు నా చుట్టూ తిరుగుతున్నట్లు ఉంటుంది. ఆయన పరావాణి నా అంతరాళాలలో ప్రేరేపణగా వినిపిస్తూ ఉంటుంది. యాత్ర మొదటి మూడింటిలాగానే సాగింది. ఈసారి సాధకుని పరిపక్వతను గుర్తించి సూక్ష్మ శరీరంతో రమ్మని ఆదేశించారు. ఈ శరీరానికి కూడా మొదటిసారి వలె 3 పరీక్షలు ఇవ్వవలసి వచ్చింది. చూసిన దారి, తెలిసిన దినచర్య, గోముఖం వరకు వెళ్ళి తపోవనం వరకు ఇదివరకులాగే యాత్ర సాగింది. గురుదేవులు సూక్ష్మ శరీరం ఎక్కడ ఉండి ఏమి చేస్తుందో నాకు తెలియదు. నాకు కలయిక స్థానం ముఖమల్ గుడ్డలాంటి మైదానం మాత్రమే తెలుసు. బ్రహ్మ కమలాన్ని గుర్తించగలను కనుక గురుదేవులను కలిసినప్పుడు దాన్ని అభివాదన చిహ్నంగా సమర్పించుకున్నాను. వందన అభివందనాలతో సమయము పాడు చేయకుండా పిలిపించిన కార్యాన్ని గురించి చర్చించారు. అయితే ఒక ఆలోచన. ఎన్నిసార్లు హిమాలయాలకు వచ్చానో అన్నిసార్లు పూర్వపు స్థానాన్ని వదిలి కొత్త చోట పని ఆరంభించమని ఆదేశించారు. ఈసారి కూడా అలాగే అవుతుందేమో. శాంతికుంజును వదిలి ఈ ఋషి ప్రదేశానికి వచ్చి ఉండమని ఇదివరకటి కంటే పెద్ద బాధ్యతల్ని అప్పగిస్తారేమో. ప్రత్యక్షంగా కలుసుకున్నాక గురుదేవులు నేను ఇంతవరకు చేసిన పని మీద సంతోషాన్ని వ్యక్తంపరిచారు. నేను మాత్రం సమగ్ర సమర్పణ చేసిన తర్వాత నా శరీరము, మనస్సు మీ సంపద. దానిని మీరు ఉపయోగించుకొని నాకు గొప్పతనాన్ని ఆపాదిస్తున్నారు అని అన్నాను. గురుదేవులు నీకు ఇంతవరకు అప్పగించిన పనులన్నీ స్థానీయమైనవి. ఏ గరిష్ట మానవుడైనా వాటిని చేయగలడు. ఇటువంటి కార్యాలు పూర్వకాలంలో కొందరు మహానుభావులు చేశారు కూడా. నీవు ఇంక తర్వాత పనిని చేతిలోకి తీసుకుంటే ఈ పనులన్నీ నీ సహచరులు చేయగలుగుతారు. మొదటి చరణాన్ని సాధించిన వాడే అగ్రగణ్యుడుగా ఉంటాడు. ఆ తర్వాత వారందరూ అనుచరులు మాత్రమే. తరువాత ఆచరణ ఇప్పటి వరకు నీవు చేసిన పనులన్నిటికంటే చాలా క్లిష్టతరమైనది. స్థూల వాయుమండలము, సూక్ష్మ వాతావరణము ఈ రోజులలో ఎంత విషాక్తమైపోయాయి అంటే మానవ సభ్యత మాత్రమే కాక అసలు అస్తిత్వమే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. భవిష్యత్తు అంధకారమయంగా ఉంది. నీవు, నేను, మేము అలౌకికమైన అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి పరోక్షంగా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నివారించాలి. పృథ్వీ చుట్టూ ఉన్న ఈ పరిధి, వాయువు, నీరు, భూమి అన్నీ విషపూరితమైపోయాయి. వైజ్ఞానికుల కౌశలముతో పాటు అర్ధలోలుపత కలిసిపోవటం వలన, యాంత్రీకరణ వలన అన్ని చోట్ల బలహీనత, రుగ్మత, అకాల మృత్యువు తాండవిస్తున్నాయి. అణ్వాయుధాలు రాజనీతిజ్ఞుల చేతిలో ఉండి ఏ క్షణంలో సంపూర్ణ పృథ్వీని భస్మం చేస్తాయో తెలియదు. ఇంకొక వైపు జనసంఖ్య విస్ఫోటనం భయపెడుతోంది. వీరు ఎక్కడ ఉంటారు, ఏమి తింటారు? ఈ ప్రమాదాలన్నీ పృథ్వీని మెల్లమెల్లగా నరకం చేసి వేస్తున్నాయి. ఈనాటి వాతావరణంలో గాలి పీల్చిన ప్రతి వ్యక్తి అచించ ఆలోచనలకు బానిస అవుతున్నాడు. దానివల్ల దుష్కర్మలు చేస్తున్నాడు. వాటి చెడ్డ ఫలితాలు సహజంగా అనుభవిస్తున్నాడు. ఇదంతా అదృశ్య లోకాల్లో నిండి ఉన్న వికృత వాతావరణం ప్రభావమే. ఈ స్థితిలో ఉన్న ఎవరైనా నర పశువులా, నర పిశాచంలా ప్రవర్తించక మానరు. భగవంతుని సర్వోత్తమ సృష్టి అయిన భూమి ఈ విధంగా నరకంగా మారటం బాధాకరమైన విషయం. మహావినాశనం వైపు వెళుతున్న పరిస్థితులను చూసి విపరీతమైన బాధ వేస్తోంది.
ఈ స్థితిని మార్చి సమస్యను పరిష్కరించటానికి గోవర్ధన పర్వతాన్ని తిరిగి ఎత్తాలి, సముద్రాన్ని లంఘించాలి. దీని కొరకు నీవు వామనుడిలా పెద్ద అడుగు వేయాలి. ఈ పని సాధించటానికి నీ ఒక్క శరీరము 5గా మారి 5 సరిహద్దుల వద్ద యుద్ధ ప్రకటన చేయాలి. కుంతివలే నీవు చైతన్యాన్ని పిండి 5గురు దైవపుత్రులకు జన్మనివ్వాలి. వీరు విభిన్న సరిహద్దుల వద్ద వేరువేరు భూమికలు నిర్వహిస్తారు. నేను మాటల మధ్యలో ఇలా అన్నాను, మీరు పరిస్థితుల గురించి చెప్తున్నారు, వాటి పరిష్కార మార్గం ఆలోచించటం మీ పెద్దల పని. నాకు పని చెప్పండి, ఎప్పటిలాగా ఈ తోలుబొమ్మని చేతిలో ఉంచుకొని ఆడించండి. సమర్థకుడైన నాకు ఆజ్ఞ మాత్రమే కావాలి. ఇదివరకు కూడా మీరు పంపిన ప్రత్యక్ష పరోక్ష సందేశాలకు నా వైపు నుండి నేను ఏ ఆటంకమూ పెట్టలేదు. 24 గాయత్రీ మంత్ర పురస్చరణలు చేయుట, స్వాతంత్రోద్యమంలో పాల్గొనుట, చాలా యజ్ఞాలను జరిపించుట, లక్షల సంఖ్యలో పరిజనులు ఉన్న ఈ విశాల సంస్థను స్థాపించుట మీ ఆజ్ఞ, మీ సంరక్షణ, మార్గదర్శకత్వం వల్ల నేను పూర్తి చేశాను. ప్రత్యక్షంగా అందరి ముందు నేను కనిపిస్తున్నా నా అంతఃకరణకు నేను ఎవరి వల్ల ఈ పనులన్నీ చేయగలుగుతున్నానో తెలుసు. అందువల్ల నాతో చర్చించవలసిన అవసరం లేదు. ఈనాటి పరిస్థితులను అనుసరించి మీరు ఏ అనుజ్ఞ ఇచ్చినా నేను పాటించటానికి సిద్ధంగా ఉన్నాను. నా శరీరంలోని ప్రతి అణువు, రక్తములోని ప్రతి బిందువు, ఆలోచనలు, అంతఃకరణము మీకు విశ్వ మానవత్వానికి సమర్పింపబడినవి. పరావాణిలో ఆయన తన ఆజ్ఞలను ఈ విధంగా తెలిపారు. నీవు 1 నుంచి 5గా మారాలి. పంచపాండవుల వలె నీవు 5 రకాల పనులు చేయవలసి ఉంటుంది. నీ శరీరాన్నించి 5 శరీరాలు ఏర్పరచుకోవాలి. ఒకే చెట్టు మీద ఉన్న 5 పక్షుల వలె ఉండాలి. దీనినే సూక్ష్మీకరణము అంటారు. నీవు చేయవలసిన పని సంపూర్ణ పృథ్వీ మండలానికి వ్యాపించాలి. కనుక 5 శరీరాలు సూక్ష్మ శరీరాలై పరిపక్వమై స్వతంత్రంగా తమ తమ పనిని తాము చేసుకునే వరకు నీ స్థూల శరీరముతోనే వాటిని పోషించాలి. దీనికి సుమారు 1 సంవత్సరము లేక అంతకంటే ఎక్కువ కాలము పట్టవచ్చు. వాటికి సమర్థత వచ్చిన తరువాత అవి ఏ పనికి నిర్దేశింపబడినవో ఆ దిశలో విడిచిపెట్టేయాలి. కాలక్రమేణా నీ స్థూల శరీరము కూడా నీరసించిపోతుంది. ఆ విధంగా నాకు ఆదేశం ఇవ్వబడింది. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దీనిని ఆయన పరావాణిలో విపులంగా వివరించారు. ఆ వివరణ పాఠకులకు తెలుపమని నన్ను ఆజ్ఞాపించలేదు. కానీ క్లుప్తంగా నేను చేయవలసిన 5 పనులు ఇవి. పృథ్వీ చుట్టూ వ్యాపించి ఉన్న వాయుమండలాన్ని పరిశోధించుట, వాతావరణ కాలుష్య నివారణ, మహావినాశనానికి తీసుకుని వెళ్లే పరిస్థితుల్ని నివారించుట, నవయుగ నిర్మాణము, మానవులలో దైవత్వాన్ని వికసింపజేసి వారిని దేవ మానవులుగా పరిణితి నొందించుట. ఈ పనులు ఏ విధంగా చేయాలో, నిన్ను 5 భాగాలుగా ఎలా విభజించుకోవాలో, దీని కొరకు ఎప్పుడు ఎలా ఏమి చేయాలో చెబుతూ ఉంటాను. భగీరథుడు, దధీచి లాంటి ఋషుల స్థితి పొందుటకు నీవు నీ లౌకిక క్రియాకలాపాల నుండి విశ్రాంతి తీసుకోవాలి. అనేక దిశలలో విస్తరించి ఉన్న నీ శక్తులను అంతర్ముఖం చేసుకోవాలి. మా ప్రణాళికలను ధ్వంసం చేయుటకు, నీ శరీరంను సమాప్తము చేయుటకు అసుర శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఇదివరకు జరిగిన అసుర ఆక్రమణ పునరావృత్తం ఎప్పుడైనా ఏ రూపంలో అయినా జరగవచ్చును. కానీ నీకు నీ పరిజనులకు నా సంరక్షణే కాక అందరి ఋషుల సంరక్షణ ఎప్పుడూ ఉంటాయి. ఇంతవరకు చేయుచున్న పనిని సమర్థులైన యోగ్యులైన పరిజనులకు ఒప్పచెప్పు. సంస్థలోని ఏ ఒక్క పని బాధ్యత నీ మీద ఉండకూడదు. మహాపరివర్తన కొరకు నా మనస్సులో ఉన్న పూర్తి ప్రణాళికను సమయానుకూలంగా తెలుపుతూ ఉంటాను. ఇలాంటి విషమ పరిస్థితుల్లో యుద్ధనీతిని ముందుగా చెప్పటం లక్ష్యానికే హాని కలిగిస్తుంది. ఈసారి నన్ను ఎక్కువ కాలం పాటు ఆపలేదు.
బ్యాటరీ ఛార్జ్ చేసి అనేక దినాలు దానితో పనిచేయించే కార్యక్రమం లేదు కదా. గురుదేవులు ఇలా అన్నారు, నా శక్తి ఇప్పుడు నీతో పాటే అదృశ్యముగా వస్తుంది. ఇప్పటి నుంచి అవసరమైతే నీతో ఋషులు కూడా ఉండి సూక్ష్మ శరీరాలతో పనిచేయవలసి ఉంది. తుదకు నాకు వీడ్కోలు ఇచ్చారు. శాంతికుంజుకు తిరిగి వచ్చాను. నా కార్యక్రమాలను తెలిపే ఆజ్ఞ వేడుకున్నాను. కనుక పంచకోశాలను వికసింపజేసి వాటిని వీరభద్రులుగా ఏ విధంగా పరిపక్వం చేయాలో, వాటి ద్వారా ఏ విధంగా పనిచేయించుకోగలమో దానిని నేను చెప్తూనే ఉన్నాను. భవిష్యత్తులో చెప్తాను కూడా. ప్రస్తుతము నేను ఏకాంతంగా ఉంటున్నాను. శక్తి సముపార్జన చేసి ఒక కేంద్రముపై పూర్తిగా ప్రయోగించుట ఈ సాధన ఉద్దేశ్యము. ఈ పరిస్థితుల్లో నేను ఒకసారి శాంతికుంజులో ఉంటే వేరొకసారి హిమాలయాలలో, అవసరమైనప్పుడు సరిహద్దుల్లో ఉండవచ్చును. నేను ఉండే స్థానాన్ని చెప్పుట అనవసరమే కాక యుద్ధనీతి సిద్ధాంతాలకు విరుద్ధము. అందువల్ల ఈ వివరాలన్నీ గుప్తంగా ఉంచుతున్నాను. ఇప్పటికీ మోహవశమున అనేక మంది పరిజనులు నా స్థూల శరీరం గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ శరీరము ఒక సంవత్సరంలో భిన్న భిన్న రూపాలలో ఎచ్చట ఎప్పుడు ఏమి చేసినదో అది తెలుపగల స్థితిలో ఇప్పుడు నేను లేను. సమయం వచ్చినప్పుడు అందరూ వాస్తవికతను గుర్తిస్తారు. స్థూల శరీరపు విలువ ఏమున్నది? అది ఇచ్చట ఉన్నప్పటికీ సూక్ష్మరూపము ఎచ్చటైనా ఉండవచ్చు. స్థూల దృష్టి ఈ తేడాను కనిపెట్టలేదు. ఈ కారణము వల్లనే నేను నా హృదయాన్ని దృఢపరుచుకొని కావాలని నేను ఏకాంత సాధనకు పరిజనుల మధ్య ఒక అదృశ్యమైన తెరను వేశాను. నా భౌతిక స్థూల శరీరంతో పరిచయం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉన్న నాకు ఎలా ఉంటుందో ఊహించగలరు. నేను మనిషినే, నాకు కూడా భావ సంవేదనలు ఉన్నాయి. కానీ మానవ ధర్మం కంటే పెద్దది గురుదేవుల ఆజ్ఞ. నా ఈ క్రిందటి సంవత్సర కార్యకలాపాల గురించి, ఏకాంతవాసం గురించి వివరణ ఇచ్చాక నా పరిజనులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏ స్థితిలోనూ ఎవరికీ నేను దూరం అవలేదు. సూక్ష్మీకరణ వల్ల నేను వారికి ఇంకా దగ్గరగా వస్తున్నాను. ఇప్పటికీ ఈ స్థూల దేహం ఉన్నది. గురుదేవుల ఆజ్ఞ కూడా ఈ స్థూల శరీరాన్ని ఇంకా కొన్నాళ్ళు పరిపక్వమై 5 వీరభద్రులతో సహా ఉండమంటమే. మీరు మీ అంతఃకరణములో సాధనా సమయములో పగలు రాత్రి మెలకుగా ఉన్నా నిద్రపోయినా లోక కళ్యాణ కార్యాలు చేస్తున్నప్పుడు మీ విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నా సామీప్యము సంరక్షణ అనుభవంలోనికి తెచ్చుకోవాలి. నా స్థూల శరీర దర్శనము దుర్లభముగా ఉన్నదని నిరాశ చెందవద్దు.